దీని మీద ₹1 వడ్డీ ఉండదు. ₹1 అనేది వడ్డీ ఉండదు. ఎప్పుడైతే ప్లాంట్ లాభాల్లోకి వస్తుందో ఆ లాభాల్లోనికి వచ్చిన దాంట్లోనే డివిడెండ్గా మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి మనం చెల్లించాలి. అంటే 10,300 కోట్లు కూడా మనకి ఫ్రీగా మనకు ఉచితంగా మనకి ఇచ్చినట్లే. అంటే మన మీద ఉన్నటువంటి ఈ 5-6 నెలలను బట్టి మన తాలూకా జీతాలు ఇవ్వకపోయినా, ఎవరు చెప్పారు ఒక సోదరుడు, జీతాలు ఇవ్వకపోయినా ప్రతి కార్మికుడు కూడా కష్టించి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆర్ఐఎన్ఎల్ ఖచ్చితంగా మనం సేవ్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మరి ఇది సెంటిమెంట్తో కూడుకున్న ప్లాంట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉంచాలి అని చెప్పి మరి కుమారస్వామి గారు తీసుకున్నటువంటి కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న దాంట్లో కానీ, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందులోని భాగంగానే మన గురువర్యుల మంత్రి రాజశేఖర్ గారు కూడా గతంలో